హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీరైతే ఆల్రెడీ అయితే ముందు తమిళ అయితే చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మన ఫోన్ని ఐఫోన్లోకి అయితే ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది అయితే క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. మీలో చాలామందికి అయితే ఐఫోన్ అయితే బై చేయాలి అని అయితే కోరిక అయితే ఉంటా ఫ్రెండ్స్. కాకపోతే మనకైతే మనీ ప్రాబ్లం వల్ల అయితే మనమైతే ఐఫోన్ కొనుక్కోలేక నార్మల్ ఫోన్లు అయితే యూజ్ అయితే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ ట్రిక్ కనుక యూజ్ చేసినట్టుగైతే మీ ఫోన్ నార్మల్ ఫోన్ అయినా ఐఫోన్ సిస్టమ్ అయితే మీరైతే యూజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే లైవ్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా సిస్టమ్ అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగైతే మామూలు నార్మల్ సిస్టమ్గా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేనైతే మొత్తం క్లియర్గా ఐఫోన్ సిస్టమ్ లెక్క అయితే మార్చడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే లైవ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే నా ఫోన్ వచ్చేసి రియల్మీ 2 Pro ఫ్రెండ్స్. అలాగే మీ ఫోన్ కూడా ఏంటి అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీని గురించి అయితే మనకైతే ఒక యాప్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే లోడ్ అవడం అయితే చూస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ కొంచెం సెకండ్స్ అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకైతే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే పర్మిషన్స్కి అయితే అలో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అలా ఇచ్చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఓకే ఎనేబుల్ నువ్వు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకైతే ఈ యాప్ అనేది ఎక్కడ ఉందో అక్కడ చూసి మీరైతే దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ ఇచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే టాప్లో స్కిప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇది మీరు ఈ సిస్టమ్ని ఓకే చేసుకున్న తర్వాత మీకైతే మీ ఫోన్ ఎలా కన్వర్ట్ అవుద్దో అన్నది అయితే ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. క్లియర్గా చూసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ అయితే ఈ విధంగా అయితే మారిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ముందు అయితే ఈ వీడియో మీరు లైవ్లో అయితే చూడండి ఫ్రెండ్స్. నా ఫోన్ అయితే ఎలా మారిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సెట్ యాజ్ డిఫాల్ట్ అనుకుని దీని మీద అయితే క్లిక్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ రాంగ్ ట్రిక్ అయితే వచ్చింది కాబట్టి దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తా ఫ్రెండ్. అంటే మన ఫోన్ని ఎడ్ సైడ్ నుంచి ఎడ్ తీస్తే ఏవైతే యాప్స్ వస్తాయి అనేది అయితే ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తారు ఫ్రెండ్. మనమైతే ఏం చేయాలనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఫోన్ వచ్చేసి కంప్లీట్గా అయితే ఐఫోన్ లెక్క అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే మనకైతే నా యాప్స్ కావచ్చు, నా యొక్క మొత్తం నా వాల్పేపర్ కూడా అయితే మొత్తం ఐఫోన్ లెక్క అయితే కన్వర్ట్ అయిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నాకైతే నోటిఫికేషన్ బార్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే ఐఫోన్లో అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది విధంగా అయితే మీ ఫ్రెండ్స్ కానీ చూసారంటే ఈ యాప్ని ఈ విధంగా ఎలా అయితే మీరు కన్వర్ట్ చేసుకున్నారు అనేది కూడా వాళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా వాళ్ళకైతే ఈ విధంగా నేను క్లియర్గా చేంజ్ చేసుకున్నాను అయితే మన యాప్ని కూడా అయితే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నా ఫోన్ వచ్చి కంప్లీట్గా ఐఫోన్ లెక్క అయితే మారిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకైతే స్క్రీన్ మీద అయితే ఒక రౌండ్ కలర్ బాల్ లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, బ్లాక్. దీని మీద క్లిక్ చేసినట్టుగా అయితే మనకైతే షార్ట్గా అయితే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీ ఫోన్ యొక్క సిస్టమ్ని అయితే ఐఫోన్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్గా అయితే షాక్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అరే ఈ విధంగా ఎలాగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు నాకు కూడా అది ఎలా చేసామనేది ట్రిక్ అయితే చెప్పరా అనుకుని అయితే కన్ఫర్మ్గా అయితే మీకైతే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకైతే ఒకవేళ ఇది యూజ్ చేయడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ సిస్టమ్ని మీరు మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే సింపుల్గా ఈ యాప్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ పైన అయితే టాప్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సెట్ యాజ్ డిఫాల్ట్ లాంచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టమ్ లాంచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ ఫోన్ మీ పాత సిస్టమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీ ఫోన్ అయితే ఐఫోన్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందే మాతరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.